కేఆర్ఎంబీ ప్రాజెక్టుల చుట్టూ తెలంగాణలో రాజకీయ యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ తీరుతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ ఆరోపిస్తే అసలు రాష్ట్రం నష్టపోవడానికి బీఆర్ఎస్ఏ కారణమంటోంది కాంగ్రెస్. ఈ అంశంపై ప్రతి సవాళ్లు కూడా నడుస్తున్నాయి. ఇంతకీ ఎవరి వాదన కరెక్ట్? కృష్ణా ప్రాజెక్టుల చుట్టూ అసలేం జరుగుతోంది? కేసీఆర్ హయాంలోనే తెలంగాణకు ద్రోహం. కృష్ణా నదిలో జలదోపిడికి కేసీఆరే కారణం. ప్రాజెక్టులపై చర్చకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమా? కృష్ణానది పరివాహక ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించి తెలంగాణకు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దీనిపై ప్రభుత్వం మీద పోరాటానికి కూడా సిద్ధమవుతోంది. అయితే కృష్ణానది ప్రాజెక్టులు జలాల కేటాయింపుల విషయంలో జరిగింది ఇది అంటూ పక్కా డాక్యుమెంట్లతో ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు పక్కాగా అన్యాయం జరిగింది. కానీ ఆ అన్యాయం కేసీఆర్ వల్లే, బీఆర్ఎస్ హయాంలోనే అంటూ మండిపడ్డారు సీఎం. 60 ఏళ్లలో ఉమ్మడి పాలకులు చేసిన అన్యాయం కంటే కేసీఆర్ పాలన వల్లే రాష్ట్రానికి తీరని ద్రోహం జరిగిందన్నారు రేవంత్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయానికంటే 60 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పరిపాలనలో జరిగిన నష్టానికంటే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన 10 ఏళ్లలోనే కృష్ణానది జలాలలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. లెక్క ప్రకారం తెలంగాణకు 512 టీఎంసీలు రావాల్సి ఉంది. కానీ 299 టీఎంసీలకే కేసీఆర్ అంగీకారం తెలిపారన్నారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు 2014లోనే పునాది పడింది. కేసీఆర్ సూచన మేరకే అప్పట్లో చట్టాన్ని రూపొందించారన్నారు. తెలంగాణకు రావాల్సిన నీటిని ఏపీకి కేసీఆర్ ధారాదత్తం చేశారని ఆరోపించారు. వైఎస్ఆర్, చంద్రబాబు, జగన్ ఒత్తిళ్లకు తలొగ్గి నీటిని తరలించే ప్రయత్నాన్ని అడ్డుకోలేదన్నారు. ముచ్చుమర్రి, రాయలసీమ లాంటి ప్రాజెక్టులన్నీ కేసీఆర్ హయాంలోనే ప్రారంభించి ఆయన హయాంలోనే పూర్తి చేశారని ఆరోపించారు. ప్రాజెక్టులపై చర్చకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమా అంటూ సవాల్ చేశారు. అసెంబ్లీ సమావేశాలలో వైట్ పేపర్ ప్రాజెక్టుల మీద రిలీజ్ చేస్తాం, ప్రాజెక్టుల హ్యాండ్ ఓవర్ మీద చర్చ పెడతాం. 48 గంటలు నువ్వు కోరుకుంటే ఇంకెక్కువ కావాలన్నా చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, కవితారావు నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుంటే ఎంతసేపు అయినా మాట్లాడదాం, చర్చ చేద్దాం. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజాయితీ ఉంటే ఈ చర్చలకు రాకుండా ముఖం చాటేయకు చంద్రశేఖరరావు. అయితే చర్చకు సిద్ధంగా ఉన్నామని రిప్లై ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. సబ్జెక్టు లేక చవకబారు ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ కి దిమ్మ తిరిగేలా అసెంబ్లీలోనే సమాధానమిస్తామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఏదో అసెంబ్లీలో చర్చ వీఆర్ రెడీ. నువ్వు ఎప్పుడు పెట్టు, నీ దిమ్మ తిరిగేటట్టు అసెంబ్లీలో సమాధానం చెప్తాం బిడ్డ. ఓకే, ఇంకా చరిత్ర కూడా తీద్దామంటే ఇంకా సంతోషం. అన్ని చరిత్రలు తీద్దాం. మేము కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు కూడా ఇట్టానికి నువ్వు కాదు కదా మాకు సమయం ఇచ్చేది అసెంబ్లీలో. ఇప్పుడు ఇట్లేదో మాట్లాడి తప్పించుకొని పోదామని అనుకుంటే అది సాధ్యం కాదు. కాంగ్రెస్ పాలనతో 3 ఉమ్మడి జిల్లాలకు తీరని అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంటే కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, ఆయన అనుసరించిన విధానాల వల్లే నష్టం జరిగిందని కాంగ్రెస్ ప్రత్యారోపిస్తోంది.